నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలో 1 to 15 వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుజీ. నమస్కారం. గురువుగారు, ఆగస్టు మాసంలో మన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం మాట్లాడుకుందాము. ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముందుగా మనకు ద్వాదశ రాశులు పక్ష ఫలితాల్లోకి వెళ్తే ఆగస్టు మాసం ప్రారంభం 1 నుంచి 15వ తారీఖు వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకునేటప్పుడు మేషంలో ఎటువంటి గ్రహాలు లేవు. వృషభం ప్రస్తుతం ఖాళీగా ఉంది. తర్వాత మిథునంలో శుక్రుడు గురుడు సంచారం చేస్తున్నారు. అలాగే కర్కాటకంలో బుధుడు రవి, సింహంలో కేతు, కన్యలో కుజుడు, తులలో మళ్ళీ ఈ యొక్క చంద్రుడు మాత్రం తిరుగుతూ ఉంటారు. గ్రహ సంచారం 2.5 రోజులకు ఒకసారి. అది వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మళ్ళీ కుంభంలో రాహు, మీనంలో ఈ యొక్క శని వక్రగమనంలో ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి మనం ఈ యొక్క 1 నుంచి 15వ తారీఖు వరకు ఆగస్టు నెలలో ఉన్న ఫలితం. ఓవరాల్గా చూస్తే కనుక దీనివల్ల ఒక యోగం అయితే ఉంది. గురు శుక్రుల కలయిక అనేది కలిగింది ఇక్కడ. తర్వాత రవి బుధుల కలయిక ఉంది. ఈ కలయిక చాలా విశేషంగా యోగిస్తుంది ఈ యొక్క కొన్ని రాసుల వారికి అని చెప్పచ్చు. ముఖ్యంగా మీరు అన్నట్టుగా మనం ఈ యొక్క కలయిక దేనికి సంకేతం అంటే, గురు శుక్రులు ఏంటంటే కాంబినేషన్ అనేది ఇద్దరు గురువులు, ఇద్దరు శుభులు. ఈ శుభగ్రహాలు రెండూ కలిసి ఉండడం అనేది చాలా విశేషమైనటువంటిది. ఇవి ఏదైతే కూడా 1, 5, 9 స్థానాల్లో ఉంటే కనుక యోగవంతంగా మంత్రివర్గంలో ఎవరైతే అంటే ఇప్పుడు జనరేషన్లో పుట్టేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి గురు శుక్రుల కలయిక వల్ల. అలానే రవి బుధులు కూడా ఉండటం వల్ల వాళ్ళకి బుధాతిథ్య యోగంతో పాటు మంచి విద్యాబుద్ధులు నేర్పరి, మంచి ప్రాపంచికమైనటువంటి అనుభూతులు ఏవైతే సుఖానుభూతులు కావచ్చు, లేకపోతే శక్తికి సంబంధించినటువంటి విషయాలంటే సుప్రమసీ పవర్ అనేది ఏదైతే ఉంటుందో వాటికి అతీతమైన శక్తులు ఎలా పొందాలి అనే వాటి గురించి కూడా చాలా మంచి పరిజ్ఞానం ఉంటుంది పుట్టే పిల్లలకి. అంటే ఈ మాసంలో 1 నుంచి 15వ తారీఖు పుట్టేటువంటి పిల్లలకి శ్రావణ మాసం మొదట్లో వీటి యోగం ఇస్తుందని చెప్పచ్చు. ఈ 2 గ్రహాల యోగాన్ని వీటిని మనము ఏ విధంగా కొన్ని రాసులకు ఏ విధంగా యోగిస్తాయి, కొన్ని రాసులకు ఏ విధంగా యోగించిన విషయాలు చెప్పుకుందాం. ముఖ్యంగా శ్రావణ మాసంలో అందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని చెప్పి ప్రతినిత్యం కూడా ఆ లక్ష్మీ అనుగ్రహం కలిగి ప్రతి ఇంట్లో కూడా సిరి సంపదలు తొలుతూగుతూ ఉండాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతూ శ్రావణ మాసంలో మనం మొదలు పెడతాం ద్వాదశ రాశి ఫలితాలు. ముందుగా గురువుగారు, మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మా మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదము. ఈ మేషరాశి వారికి యొక్క సంబంధించినటువంటి నక్షత్రాదులు చూసుకున్నాము. వీరికి ఇక గ్రహరీత్యా ఈ విధంగా ఉండే తృతీయ స్థానంలో గురు శుక్రులు. ఇక్కడ తృతీయ స్థానంలో గురు శుక్రులు, చతుర్థమందు రవి బుధులు, అట్లానే పంచమందు ఈ యొక్క కేతువు, షష్టమందు కుజుడు, తర్వాత రాహు వచ్చేసి ఏకాదశంలో, వక్రగమనంలో శని. ఇటువంటి గ్రహస్థితి మేషరాశి వారికి కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. శని యోగప్రదంగా వక్రగమనంతో ఉండడం వల్ల వీళ్ళు తిరిగి మళ్ళీ సంపదను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ యొక్క శుక్ర గురులు కలయిక ఏదైతే ఉందో గురుడు యొక్క వీక్షణ అద్భుతంగా ఈ యొక్క వీరికి ఏదైతే శని వక్రగమనం ఉన్నాయి కాబట్టి ధనాదాయం కానీ స్థిరాస్తులు కానీ సంబంధించి కానీ వ్యవహారాలు కొన్ని ముందరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళు సహోద్యోగం కావచ్చు, లేదైనా సహచర వర్గంగా ఉండేటువంటి వారు, సహకరించేటువంటి వారు, సోదర వర్గంతో ఉన్నవారు కొంత మంచి ఉన్నతి పొందుతారు. వాళ్ళు కొన్ని గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. వీళ్ళ సహకరించేవారు కొంతమంది ఉంటారు. చతుర్థమందు రవి బుధులు ఉండటం వల్ల ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా తల్లికి అనారోగ్య సూచన వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవడం మంచిది తల్లికి అనారోగ్యం. తర్వాత బుద్ధిబలం చాలా అద్భుతంగా గోచరిస్తుంది. బుధుడు కూడా యోగప్రదంగా ఉన్నాడు. అంటే బుధాతిథ్య యోగం సంబంధించి ఏదైతే యోగం ఉందో ఈ రవి బుధుడు క్షేత్రం కాకపోయినా కూడా ఈ 2 కాంబినేషన్ యోగాన్ని ఇస్తున్నాయి ఇక్కడ. అది ఆ విధంగా చెప్పచ్చు. తర్వాత మళ్ళీ కూడా కేతువు చతుర్థంలో ఉండటం వల్ల, పంచమ స్థానంలో ఉండటం వల్ల ఏదన్నా మంత్ర సిద్ధి పొందడానికి మనం ఏదైతే ఉంటుందో దాన్ని సాధనాపరంగా ముందరికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ శ్రావణ మాసం అద్భుతంగా మంచి మంత్ర సాధనకి దీక్షగా పట్టుదలగా మొదలు పెట్టుకోవచ్చు. అలానే షష్టంలో కూడా ఉన్నాడు, రుణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆ రుణాలు కూడా దేనికి అంటే ఏదైనా శుభకార్యం చేసుకోవటానికనో, లేదైనా ఎవరికైనా అప్పు తీరిస్తే అప్పును తీర్చుకునే ప్రయత్నం చేయడానికి అప్పు చేయాల్సి వస్తుంది. తర్వాత శత్రువులను నశింపజేస్తారు. రోగాలు ఏవైతే ఉంటాయో అవి నయమయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు.
ఈ విధంగా రాహు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి పెట్టుబడులు కానీ ఏదైనా వ్యవహారాలు కానీ ఏవైతే ఇన్వెస్ట్మెంట్ సంబంధించి మేషరాశి వారికి 15 రోజులు చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఓవరాల్గా అన్ని రాశులకి ఏదైనా ఒక రెమెడీ చెప్పగలరా గురూజీ? మొత్తం మీద ద్వాదశ రాశి వారికి గురు శుక్రులు రవి బుధుల కలయిక యోగప్రదంగా ఉన్నాయి. కానీ న్యాచురల్ గ్రహస్థితి చూసినట్టయితే కొంత ఈ గురు శుక్రులు ఏదైతే కలయిక ఉందో తృతీయ స్థానంలో గురుడు అవయోగాన్ని ఇస్తున్నాడు. అట్లాగే రాహు శని కూడా అవయోగాన్ని ఇస్తున్నాడు. అంటే ఈ 15 రోజుల్లో శ్రావణ మాసంలో అత్యద్భుతమైన రోజులు కొన్ని ఉన్నాయి మనకి. అవి ఏమిటంటే 1వ తారీఖు అష్టమి స్వాతి నక్షత్రంతో ప్రారంభమవుతుంది ఆ రోజు. మళ్ళీ 15వ తారీఖు మనకు కరెక్ట్గా ఈ యొక్క శ్రవణ నక్షత్రము తదుపరి అయినటువంటి నక్షత్రాల వరకు ఉంటుంది. సంకష్టహార చతుర్థి కానీ ఈ శ్రవణ మళ్ళీ పౌర్ణమి కానీ ఇటువంటి మహత్తరమైన రోజులు ఉంటాయి కదా. ఈ పర్వదినాలలో ఏదైనా కానీ తోచిన దానం ధర్మము, ముఖ్యంగా ఈ మాసంలో గొడుగుని దానం చేయమన్నారు. గొడుగు కానీ ఎవరికైనా చలితో బాధపడుతున్నటువంటి వారికి వర్షాకాలంలో వాళ్ళకి కప్పుకున్న రగ్గులు కానీ తర్వాత ఈ యొక్క రెయిన్ కోట్స్ కానీ అలాంటివి కనుక చేస్తే కనుక కొంతవరకు వాటి నుంచి ఉపశమనింపించి వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల, అంటే ఎవరు కొనుక్కోలేని వాళ్ళు భిక్షగాళ్ళు ఉంటారు, వాళ్ళకి వస్త్రాదులు అటువంటి వారికి చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి శ్రావణ మాసంలో. అంటే ముఖ్యంగా గొడుగు దానం అయితే చేయమన్నారు. గొడుగు కనుక దానం చేస్తే, అంటే వర్షాకాలం కాబట్టి గొడుగు దానం చేస్తే కనుక విష్ణుమూర్తి ప్రీతి త్రివిక్రముడు అనుగ్రహం కలుగుతుందని చెప్పారు. ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఈ లక్ష్మీ కటాక్షం కోసం కూడా ఎవరైనా శ్రీ సూక్త విధానంగా పారాయణం చేసుకోవటం, అనులోమ విలోమ పద్ధతిలో కానీ, తర్వాత లక్ష్మీదేవికి బిల్వపత్రాలతో ఆరాధన చేయటం ధనప్రాప్తి కోసం, అలానే మనకున్న నెగిటివ్ ఎనర్జీ పోవటానికి ఏం చేస్తే బాగుంటుందంటే బిల్వపత్రి చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టుకి కింద కూర్చొని మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేస్తే కనుక ద్వాదశ రాశుల వారందరూ కూడా ఎక్కడైనా నవగ్రహాలు దేవాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాలు అక్కడ హోమగుండం ఉన్నా, లేతే ఎక్కడైనా సాయిబాబా గుడిలో ధుని ఉంటుంది, ఆ ధునిలో కూడా నవధాన్యాలు వేసి యథేకంగా 27 ప్రదక్షిణాలు చేసిన చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేయటం మంచిది. రాబోయే హయగ్రీవ జయంతి చిన్నపిల్లలకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, విద్యార్థులుగా ఉండేటువంటి వారికి హయగ్రీవ జయంతి రోజున ఎక్కడ దేవాలయాల్లో వైష్ణవ దేవాలయాల్లో హయగ్రీవ స్వామి ఉంటే కనుక అక్కడ వెళ్ళి స్వామివారి యొక్క హోమంగాన్ని చేస్తే అక్కడ వెళ్ళడం మంచిది. సరస్వతీ లేహ్యాన్ని ఎవరైనా అవకాశం ఉంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకునేటువంటి వారు ఎవరు ఉంటారో ఆయుర్వేద లేఖ్యాన్ని స్వామికి సమర్పణ చేసి అది తీసుకోవటం వల్ల కూడా ఆ స్వామి అనుగ్రహం వల్ల మందబుద్ధినిచ్చి విద్యార్థులు మంచి దశలో ఉంటారు అని చెప్పచ్చు. ఓకే గురుజీ, ధన్యవాదాలు.